హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. ఇంటర్నెట్లో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఒక వ్యక్తి తన అమాయక కొడుకుని ఒక క్రూరమైన జంతువు సింహం వెనుక కూర్చోబెట్టి పోజులు ఇవ్వాలని బలవంతం చేస్తున్నాడు. ఆ వీడియోలో ఆ పిల్లవాడు తీవ్రంగా ఏడుస్తున్నట్లు, సహాయం కోసం అరుస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత ఆ వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియోను @బ్యాడ్ పేరెంటింగ్ టీవీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక తండ్రి తన బిడ్డను ఫోటో కోసం మృగరాజు సింహం వెనుక కూర్చోబెట్టాలని బలవంతంగా చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆ పిల్లవాడు భయంతో బిగ్గరగా ఏడుస్తూ సహాయం కోసం అరుస్తున్నాడు. తన అమాయకపు కొడుకును ప్రమాదకరమైన జంతువు దగ్గరకు తీసుకువెళ్లిన తండ్రిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ తండ్రి పెంపకంపై ఈ కలతాల పెట్టే వీడియో తీవ్రమైన ప్రశ్నలను లేవదీస్తుంది. ఆ వ్యక్తి చేసిన ఈ చర్యలను చూసి నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడుస్తున్న బిడ్డ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక యూజర్ తన కొడుకు ప్రాణాలను ప్రమాదంలో పడివేశాడని, ఒక ఫోజు కోసం అతను తన కొడుకు ప్రాణాలను ప్రమాదంలో పడేశాడని రాశాడు. మరో యూజర్ ఒక అమాయకుడి ప్రాణాన్ని ప్రమాదంలో పడివేసినందుకు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. అలాంటి తల్లిదండ్రులు తమ సొంత బిడ్డలకే శత్రువులా మారారు. మరో యూజర్ ఈ వ్యక్తి తండ్రి అని పిలవడానికి అర్హుడు కాదని వ్యాఖ్యానించారు. ట్రెండ్కి తగ్గట్లు వాహనదారులు అవగాహన కల్పించడంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఎప్పుడు ఏ కొత్త అంశం ట్రెండింగ్లోకి వచ్చినా దాన్ని తగ్గట్టు వారు క్రియేటివిటీని ఉపయోగించి వీడియోలు క్రియేట్ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ను వినియోగించుకొని ఓ కొత్త అవగాహన వీడియోను రూపొందించారు. ఇప్పటికే సలార్ సినిమాలోని డైలాగులతో న్యూ ఇయర్ సందర్భంగా సందేశాత్మక వీడియో విడుదల చేసిన పోలీసులు తాజాగా రాజాసాబ్ మూవీలోని ప్రభాస్ డైలాగులతో మరో ఆసక్తికరమైన అవగాహన వీడియో క్రియేట్ చేసి వాహనదారుల పట్ల ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. రాజాసాబ్ టీజర్లోని హలో బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంతంత మాత్రం అనే ప్రభాస్ చెప్పిన డైలాగ్తో ఓ వీడియో క్రియేట్ చేసి యూత్కు మెసేజ్ ఇస్తున్నారు. పోలీసులు క్రియేట్ చేసిన వీడియోలో గతంలో ప్రభాస్ నటించిన సాహో మూవీలోని ఇట్స్ షో టైమ్ అనే డైలాగ్తో వీడియో ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ప్రభాస్ బైక్పై రైమంటూ వెళ్లే సీన్ వస్తుంది. ఆ వెంటనే రాజాసాబ్లోని హలో బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి అనే డైలాగ్ను వస్తుంది. ఇది ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిలో అవగాహన కల్పించే విధంగా ఉంటుంది. ఆ తరువాత మిర్చి సినిమాలో ప్రభాస్ హెల్మెట్ పెట్టుకొని బైక్ మీద నెమ్మదిగా వస్తున్న విజువల్స్ యాడ్ చేశారు. ఇక చివర్లో ప్రభాస్ హెల్మెట్ తీసి సీన్కి మన లైఫ్ ఎంత విలువైంది అనే క్యాప్షన్ను యాడ్ చేసి మెసేజ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. తమ అభిమాన హీరో డైలాగ్తో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్రియేట్ చేసిన వీడియోను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. రైలు ప్రయాణికులకు నిజంగా ఇది గుడ్ న్యూస్గా చెప్పాలి. ఎందుకంటే వచ్చే నెల నుండి వందే భారత్ స్లీపర్ రైల్ పట్టాలపై పరిగెత్తనున్నాయి. ఈ రైలు రాత్రిపూట ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. వేగవంతమైన ప్రయాణం, ఆధునిక సౌకర్యాలతో పాటు హాయిగా నిద్రపోయేందుకు అనుకూలంగా బెర్తులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ వందే భారత్ రైలుకు కొనసాగింపుగా ఇవి ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించేస్తున్నట్లుగా రైల్వే వెల్లడించింది. వందే భారత్ స్లీపర్ కోచ్ రైలు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. పూర్తి అందుబాటులోకి రాకముందే నిర్మాణంలో ఉన్న వందే భారత్ స్లీపర్
ట్రైన్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో ట్రైన్ లోపల ఇంటీరియర్, బెడ్లు, సౌకర్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రైల్లో ప్రయాణించడం అంటే హై ఎండ్ హోటల్లో ఒక రాత్రి గడిపిన ఫీలింగ్ తప్పక కలుగుతుందని చెబుతున్నారు. స్లీపర్ కోచ్ వేరియంట్లను ప్రవేశపెట్టడం ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను విస్తరించాలని భారత్ రైల్వే నిర్ణయించింది. ప్రారంభంలో 9 వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఉత్పత్తి చేస్తారు. తదుపరి దశలో ఈ సంఖ్యను 50కి పెంచాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇందుకోసం బెంగళూరులోని ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ BEMLకి తయారీ బాధ్యతలు అప్పగించినట్టుగా సమాచారం. ఈ వందే భారత్ రైల్లో పూర్తిగా మేక్ ఇన్ ఇండియాకి రూపొందుకుంటున్నాయి. చెన్నైలోని ICF ఫ్యాక్టరీ కోచ్ల తయారీ శరవేగంగా జరుగుతోంది. గంటకు 160 కిలోమీటర్స్ వేగంగా ట్రైన్ ప్రయాణిస్తుంది. కళ్ళు చెదిరే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పెద్ద చేపను వేటాడి దాన్ని మోసుకెళ్లడానికి చాలా కష్టపడింది. తోటి పక్షుల నుంచి వేటను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. డేగ్ వేట చాలా అరుదు. సాధారణంగా డేగులు వేటాడే తీరును అంతగా మనం చూడలేము. కానీ ఈ మధ్య కాలంలో కళ్ళు తిప్పుకోవనివ్వని వేట వీడియోలు చాలా బయటపడుతున్నాయి. డేగ్ చూపు అనే అంటారు కదా, అది 100% నిజమని ఈ వీడియో మరోసారి రుజువు చేసింది. చేపలను డేగులు వేటాడే దృశ్యాలు ఎన్నో చూసినా మళ్ళీ చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో డేగ్ ఒక భారీ చేపను పట్టుకుంది. అయితే ఆ చేప చాలా పెద్దది కావడంతో నీటిలోంచి వెంటనే పైకి ఎగరలేకపోయింది. చేప ఈ డేగ్ను 2-3 సార్లు నీటిలోకి లాగింది. అయినా సరే తన పట్టు వదలలేదు. చివరికి కలుగు తన ఒక కాళ్ళతో ఆ చేపను బలంగా పట్టుకొని తేలికగా గాల్లోకి ఎగిరింది. చేపను పట్టుకున్న అలా ఎగరడం, దాని పైకి తీసుకెళ్లడం చూసిన వాళ్ళను అవాక్కయ్యేలా చేసింది. ఈ దృశ్యం డేగల శక్తిని, నైపుణ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఆ తర్వాత ఆ చేపతో హాయిగా విశ్రాంతి తీసుకోవడం కూడా చూడముచ్చటగా ఉంది. ఒక వ్యక్తి బోన్లో బంధించిన సింహంతో సరదా ఆట ఆడబోయాడు. దానికి అతను ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. ఈ కొన్ని సెకండ్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ ఆ వ్యక్తి నిర్లక్ష్యానికి భయంకరమైన పరిణామాలను చూపిస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో 2 వ్యక్తులు సింహాల బోన్లో చాలా దగ్గరగా నిలబడి వాటిని చూస్తున్నారు. దాంతో సెల్ఫీ తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వారిద్దరూ బోన్లో చేతులు వేసి సింహాలను లాలించడం ప్రారంభించారు. అది కాస్త పరిమితి దాటింది. మరుసటి క్షణంలో వారికి చెడు జరగబోతుందని ఊహించలేకపోయారు. రెప్పపాటులోనే అంతా జరిగిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన తరువాత ఎవరికైనా హృదయ స్పందన పెరుగుతుంది. వీడియోలో ఒక వ్యక్తి సింహం వీపును ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. మరొక వ్యక్తి ఒక అడుగు ముందుకు వేసి సింహం తలను ముద్దాడటం ప్రారంభించాడు. అప్పుడు సింహం కోపంగా ఆ వ్యక్తి చేతిని పట్టుకుంది. సింహం పట్టు చాలా బలంగా ఉండడం వల్ల ఆ వ్యక్తి చెయ్యి దాన్ని దవడలలో ఇరుక్కుపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆ క్రూరమైన వేటగాడి పట్టు సడలి ఆ వ్యక్తి చెయ్యి బయటపడింది. డైలీ మెయిల్లో పరిచితమైన ఒక కథనం ప్రకారం ఈ సంఘటన 2017లో దక్షిణాఫ్రికాలోని బ్లూమ్ ఫౌంటైన్లోని వెల్డ్రెయిన్ గేమ్ లాడ్జ్లో జరిగింది. సింహాన్ని పెంపుడు జంతువుగా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ జంతువు అతని చేతిని పట్టుకుంది. వెల్స్కు చెందిన 36 ఏళ్ల స్టక్ ఒక రగ్బీ స్టార్ ఆటగాడు. ఈ సంఘటన తర్వాత అతను అభిమానులను క్షమాపణలు కూడా చెప్పాడు. తాహా కమాండాక్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఈ వీడియోను షేర్ చేస్తూ ఆ యూజర్ సింహాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఫలితం వచ్చింది. క్రూరమైన వేటగాడు చెయ్యి తిన్నాడు అని
క్యాప్షన్ ఇచ్చారు. ఈ కొన్ని సెకండ్ల వీడియో క్లిప్ చూసిన తర్వాత నెటిజన్లు ఊపిరి పోయింది. దీంతో వారు భయానకమైన కమెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు కొందరు అంటున్నారు. మరికొందరు నెటిజన్లు అడవి జంతువుల ముందు మూర్ఖుడిలా ప్రవర్తిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఒక యూజర్ ఇలా వ్యాఖ్యించాడు, ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇంకొక యూజర్ ఇలా అన్నాడు, అతను సింహం సోదరుడు, కుక్క కాదు, నువ్వు అతని వీపు తలను ముద్దాడుతున్నావు. ఇంకొక యూజర్ ఇలా వ్రాశాడు, కొంతమంది అల్లరి చేస్తారు, ఈ వ్యక్తి కూడా వారిలో ఒకడు అంటూ పేర్కొన్నారు. ఇదండి ఇవాళటి వింతలు విచిత్రాలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్.